హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350కి సంబంధించిన ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాము. లాస్ట్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా డిస్కస్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2024లో తయారు చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 బ్లాక్ గోల్డ్ కలర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇందులో ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ 349cc BS6 phase 2 SOHC ఇంజిన్తో లభిస్తుంది. పవర్ వచ్చేప్పటికి 20.4 PS at 6100 RPMలో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 27 Nm at 4000 RPMలో ఉంది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అనేది పూర్తిగా ఓపెన్ చేస్తుంది కాబట్టి ఎవ్రీ 500 km ఒకసారి ఖచ్చితంగా మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషనే ఇచ్చారు. అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 300 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, ABS ఉంది. బ్యాక్ సైడ్ 270 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. అంటే ఈ వెహికల్ డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేసిద్దని చెప్పుకోవచ్చు. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈసారి కొత్త ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. ట్విన్ డౌన్ ట్యూబ్ కార్డిల్ ఫ్రేమ్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే 6 స్టెప్స్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ అయితే ఇచ్చారు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్తో లభిస్తూ ఉంది. ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. ఫ్రంట్ 100/90 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 120/80 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 170 mmతో లభిస్తుంది. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ వచ్చేప్పటికి 805 mm అనేది ఉంది. 5.5 కన్నా హైట్ అయితే ఎక్కువ ఉండాలి, వాళ్ళైతే ఈజీగా రైడ్ చేయగలరు ఈ వెహికల్ని. ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 13 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. వెయిట్ వచ్చేప్పటికి 195 kgs అనేది ఉంది. వెహికల్ అయితే కొద్దిగా వెయిట్ ఉందని చెప్పుకోవచ్చు. లైట్స్ విషయానికి వస్తే హాలోజన్ లైట్ అయితే ఇచ్చారు. పైన పైలట్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ టేల్ లైట్ అనేది LED ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బే ఇచ్చారనమాట. ఇవి కూడా LEDతో ఇస్తే బాగుండేది. ఫీచర్స్ విషయానికి వస్తే ఎన్లాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. ఎన్లాగ్ స్పీడోమీటర్ అయితే ఉంది. డిజిటల్ మీటర్లో ఫ్యూయల్ గేజ్ ఉంది. ఓడో అండ్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. క్లాక్ ఉంది. సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది. లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది. లో ఫ్యూయల్ ఇండికేటర్ ఉంది. ABS ఇండికేటర్ ఉంది. ఇవి మనకి కన్సోల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే. అలాగే సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. ఇది కొత్త డిజైన్ అని చెప్పుకోవచ్చు. సీట్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది ఈ వెహికల్లో. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా ఇచ్చారు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఇందులో మిస్ అవ్వలేదు. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ కూడా ఉంది. అలాగే శారీ గార్డ్ ఉంది. హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. అందులోనే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. దాని కింద హజార్ లైట్ స్విచ్ ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మోడ్ స్విచ్ ఉంది. ఈ స్విచ్ ద్వారా మనం ట్రిప్ మీటర్స్ని 0 చేసుకోవచ్చు. తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది. అందులోనే పాస్ స్విచ్ కూడా ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. ఈ వెహికల్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేప్పటికి 110+ అయితే ఈజీగా వెళ్ళగలదు. 35 km దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 2,58,000 రూపీస్ ఉంది. మీరు కొనుక్కునే టైంకి ఈ ప్రైస్ అయితే మారచ్చు కాబట్టి ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్ అయితే పెట్టేస్తా, వాళ్ళకి కాల్ చేసి మీరు ప్రైస్ తెలుసుకోగలరు. లో తయారు చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 డార్క్ మ్యాటీ బ్లాక్ కలర్ మీద అయితే ఇప్పుడు మనం కూర్చొని ఉన్నాం అనమాట. 805 mm సీట్ హైట్ అయితే ఉంది. నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినయి. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏం లేదు. ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్తో అయితే మనకి కనిపిస్తూ ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేస్తాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. 20.4 PS పవర్, 27 Nm టార్క్ అనేది ఇంజన్ జనరేట్ చేసింది కాబట్టి ఒకసారి పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ గేర్ అయితే వేసా. తిప్పు. సెకండ్ గేర్లోనే ఆల్మోస్ట్ 80 అయితే క్రాస్ అయ్యి ఉండిద్ది. ఎందుకంటే ఇక్కడ స్పీడోమీటర్ అయితే వారు నాకు డిస్కనెక్ట్ చేసి ఇచ్చారనమాట షోరూమ్ వాళ్ళు. సో ఎంత స్పీడ్లో వెళ్తున్నాను నేను మీకు చెప్పలేకపోతున్నాను, సారీ ఫర్ దట్. బట్ నాకు అర్థమవుతుంది నేను ఎక్కువ స్పీడే వెళ్తున్నాను. ఇప్పటికీ సెకండ్ గేరే బ్రో. థర్డ్ గేర్ వేసా. ఫోర్త్ గేర్ వేసా. ఓకే, సో ట్రాన్స్మిషన్ కూడా చాలా స్మూత్గా ఉంది గేర్లు వేసేటప్పుడు. అలాగే ఇప్పుడు మనం డౌన్ చేస్తున్నాం. డౌన్ చేసేటప్పుడు కూడా మీకు స్మూత్గానే ఉందన్నమాట. ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉంది. క్లచ్ లివర్ కూడా మీకు అప్డేట్ చేశారు. ఇది కూడా కంఫర్ట్ ఉంది. లైట్ అయితే ఉంది, హార్డ్ అయితే ఏం లేదు.
300mm పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు కాబట్టి బ్రేక్స్ అయితే బాగానే పడుతున్నాయి. 195 kgs వెయిట్ కాబట్టి పెద్ద డిస్క్ బ్రేక్లు అయితే ఇవ్వాలన్నమాట. ఇంత బరువున్న మెషిన్ని మనము స్లో చేయాలంటే పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఇవ్వాలి. బ్యాక్ సైడ్ 270mm డిస్క్ బ్రేక్ అనమాట, అది కూడా చాలా పెద్ద డిస్క్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, మీకు వైబ్రేషన్స్ అయితే ఏమి లేవు. ఇంతకుముందు వెహికల్ చూసుకున్నట్లయితే చాలా వైబ్రేషన్స్ అయితే ఉండేవి అనమాట. మా ఫ్రెండ్ది బుల్లెట్ 350 ఉంది, అది నేను రైడ్ చేశాను ఆల్రెడీ, మన ఛానల్లో వీడియో కూడా ఉంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇందులో వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు, జీరో వైబ్రేషన్స్ బ్రో. అసలు వైబ్రేషన్స్ ఉన్నాయని నేను చెప్పను, చాలా స్మూత్గా ఉంది ఇంజన్ రిఫైన్మెంట్ అయితే. ఒకసారి మీరు రైడ్ చేయండి, షోరూమ్కి వెళ్ళండి, టెస్ట్ రైడ్ వెహికల్స్ ఉంటాయి. ఒకవేళ ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే టెస్ట్ రైడ్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది ఇంజన్ స్మూత్ ఎలా ఉంది ఏంటి అనేది. సస్పెన్షన్ అయితే మరీ అంత స్మూత్ లేదు, కొద్దిగా హార్డ్ అయితే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు. కొంచెం హార్డ్గానే ఉంది, మరీ అంత స్మూత్ లేదు. బ్రేక్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా పడుతున్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కాబట్టి మీరు సడన్గా ఎవరైనా అడ్డొచ్చి బ్రేక్ వేయాలంటే మాత్రం మీరు కింద పడకుండా హెల్ప్ చేసిద్ది అనమాట ఏబిఎస్ అయితే. ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ అనిపిస్తూ ఉంది. ఇంతకుముందు బుల్లెట్ 350 కొనుక్కోవాలనుకుంటే మీరు 2,10,000 2,20,000 రూపీస్లోనే మీకు అందుబాటులో ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు 2,50,000 రూపీస్ పైనే ఉన్నాయి. బట్ మీకు ఫీచర్స్ కూడా అలాగే ఉన్నాయి. బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ ఇంత ముందు ఉండేది కాదు, ఇప్పుడు డిస్క్ బ్రేక్ ఇచ్చారనమాట. బ్రేక్ లివర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట, అసలు కంఫర్ట్ బాగుంది. యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, డిజిటల్ మీటర్ అయితే ఉంది. దీంట్లో మీకు టైము, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ మాత్రమే తెలుస్తాయి అనమాట. ఫ్రంట్స్ అయినా మీకు హాలోజన్ లైట్ అయితే ఇచ్చారు, నైట్ టైం విజిబిలిటీ అయితే బాగానే ఉండిద్ది. బట్ ఎల్ఈడీకి అప్డేట్ చేస్తే బాగుండేది, ఎందుకంటే మీకు బ్యాటరీ సేవ్ చేసుకోవచ్చు. బట్ ఇది రెట్రో స్టైల్ వెహికల్స్ అనమాట, వింటేజ్ లుక్స్లో ఉంటాయి కాబట్టి మీకు ఎల్ఈడీ ఇచ్చి ఈ లుక్స్ని పాడు చేయదలుచుకోలేదు అనుకుంటా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు, అందుకే మీకు హాలోజన్ లైట్స్ అయితే ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ కూడా మీకు హాలోజన్తోనే లభిస్తూ ఉన్నాయి. బట్ టైల్ లైట్ ఒకటే మీకు ఎల్ఈడీ ఇచ్చారనమాట. సో బ్రేక్ వేసినప్పుడు బ్యాక్ సైడ్ లైట్ వెలిగితే కొంచెం డార్క్గా వచ్చే వాళ్ళకి కనపడిద్ది కాబట్టి మీకు ఎల్ఈడీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది మంచి విషయమే. బ్రేక్స్ మాత్రం బాగున్నాయి. నేను అంత హార్డ్ బ్రేక్ చేయట్లేదు బ్రో, హార్డ్ బ్రేక్ చేస్తే సడన్గా ఆగిపోయింది అనమాట, ఏబిఎస్ కూడా ఎంగేజ్ అయ్యి. బట్ నేను అంత హార్డ్ బ్రేక్ చేయట్లేదు. జనరల్గా డే టు డే లైఫ్లో ఎవరైనా వెహికల్ కొనుక్కునే వాళ్ళు, యూజ్ చేసే వాళ్ళు ఎలా రైడ్ చేస్తారో అలాగే రైడ్ చేస్తున్నాను. నేను ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళాను అనమాట. సో మిమ్మల్ని కూడా ఎక్కువ స్పీడ్ వెళ్ళమని చెప్పను, ఎందుకంటే రోజులు బాగాలేదు కాబట్టి జాగ్రత్తగా రైడ్ చేయండి. హెల్మెట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి, కుదిరితే రైడింగ్ జాకెట్, బూట్స్ ఇవన్నీ వేసుకొని రైడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. లాంగ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా గ్లౌజెస్ కొనుక్కోండి. మీకు 500 రూపీస్లోనే మంచి గ్లౌజెస్ అయితే వస్తున్నాయి అనమాట. సో సేఫ్టీ ఇంపార్టెంట్. డబ్బులు ఎక్కువ ఉంటే మాత్రం ఇంకా మంచి గ్లౌజెస్ అయితే కొనుక్కోండి. మీకు రైనాక్స్లో మంచి గ్లౌజెస్ అయితే ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలోనే గ్లౌజెస్, జాకెట్స్, బూట్స్ ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు కాబట్టి కుదిరితే లాంగ్ వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం హ్యాపీగా అక్కడే మీరు గేర్ అంతా కొనుక్కొని లాంగ్కి ప్లాన్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే 2024 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ఇది. ఫ్రెండ్స్ చూశారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి. అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది కూడా మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే జే సిరీస్ లాంగ్ స్ట్రోక్ ఇంజిన్ అయితే ఇచ్చారనమాట. ఇంతకు ముందు వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈసారి ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉందన్నమాట. వైబ్రేషన్స్ కూడా ఏమీ లేవు, మీరు లాంగ్ రైడ్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అలాగే క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే మాత్రం అప్గ్రేడ్ చేశారనమాట. కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు క్లచ్ పట్టుకొని ఇట్లా ప్రెస్ చేసేటప్పుడు మాత్రం మీకు కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు ఏబిఎస్ అయితే ఇచ్చారనమాట. డ్యూయల్ ఏబిఎస్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు కాబట్టి సేఫ్టీ పరంగా మీకు ఇది ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. అలాగే కొత్త సీట్ అయితే యూజ్ చేశారనమాట. అండర్ థై సపోర్ట్ అయితే మాత్రం మీకు ఇందులో చాలా కంఫర్ట్ అయితే ఉండిద్ది. మీరు రైడ్ చేయండి బ్రో, ఒకసారి రైడ్ చేస్తే మీకు అర్థమైపోయింది సీట్ కంఫర్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. కన్సోల్ కూడా మీకు అప్డేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎలాగని డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు మీకు. అందులో మ్యాక్సిమం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే లభించింది అనమాట. అలాగే యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. క్లచ్ కేబుల్ దగ్గర అయితే మీకు సాకెట్ అయితే ఉండిద్ది అనమాట. అక్కడ నుంచి మీ ఫోన్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా 7 కలర్స్లో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇవి ఇందులో ఉన్న మేజర్ ప్లస్ పాయింట్స్. కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఫస్ట్ కాన్ విషయానికి వస్తే వెయిట్ అనమాట. 195 kgs వెయిట్ అయితే ఉండిద్ది. ఖచ్చితంగా మీరు వెయిట్ అయితే ఫీల్ అవుతారనమాట రైడ్ చేసేటప్పుడు కూడా. సో హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వెయిట్ని మోయలేరు. ఒకసారి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, మీకు అర్థమైపోయింది. సీట్ హైట్ కూడా 805 mm అయితే ఇచ్చారు. 5.5 కన్నా హైట్ అయితే ఎక్కువ ఉండాలి. 5.6 ఉంటే ఇంకా హ్యాపీ అనమాట. సో హైట్ తక్కువ ఉన్న అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ మోయలేరు అని చెప్పుకోవచ్చు. మైలేజ్ కూడా 35 కిలోమీటర్ల కన్నా మీకు ఎక్కువ రాదనమాట. అంతకుమించి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి. అలాగే ఎగ్జాస్ట్ సౌండ్ కూడా తక్కువ అయితే ఉంది ఇంతకు ముందు వెహికల్తో కంపేర్ చేసుకుంటే. ఇంతకు ముందు అయితే మాత్రం బీట్ ఎక్కువ వచ్చేదన్నమాట. ఇప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్ కూడా కొద్దిగా తగ్గిందని చెప్పుకోవచ్చు.
ఫైనల్ కాన్ వచ్చేటప్పటికి ప్రైస్ అన్నమాట. ఇంతకుముందు 2,20,000 రూపీస్ లోపే మనకి బుల్లెట్ 350 అయితే వచ్చేది. ఇప్పుడు 2,58,000 రూపీస్ దాకా అయితే ఉందన్నమాట ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ఇది. మీరు దగ్గరగా 38,000 రూపాయలు ఎక్స్ట్రా పెడుతున్నట్టే. సో ఆ వారం మనకి కొన్ని అప్డేట్స్ అయితే జరిగినాయి అని చెప్పుకోవచ్చు. దూరం నుంచి చూస్తే మాత్రం క్లాసిక్ 350 లానే ఉండిద్ది అనమాట. ఇవి ఇందులో నాకు కాన్స్ అయితే అనిపించినాయి. ఈ కాన్స్ మీకు అంత ఎఫెక్ట్ కాదు అని అనుకుంటే మీరు బుల్లెట్ 350 అయితే పర్చేస్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.